హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ ఫ్రై అండ్ తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. మొదటగా ఫిష్ ముక్కలకి ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా, ఫిష్ మసాలా, జీలకర్ర పొడి మరియు కొద్దిగా కార్న్ఫ్లవర్ పౌడర్ కలిపిలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలానో చూద్దాము. నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఈ ఆయిల్లో ఈ ఫిష్ పీసెస్ని మనం ఫ్రై చేయాలి. ఇలా చేప ముక్కల్ని ఫుల్ ఫ్లేమ్లో ఒక 10 minutes వేయించుకోవాలి. చూడండి ఫిష్ ఫ్రై ఎలా వచ్చిందో. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇట్లా నూనెలో వేయించి పైన గార్నిష్ చేసుకోవాలి. చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు: మొదటగా ఒక 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలను ఇట్లా కాల్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి నిలువుగా చీల్చి ఒక 4-5. ఇక్కడ నేను ఉల్లాకు తీసుకున్నాను. ఉల్లాకుతో టేస్ట్ బాగా వస్తుంది. ఇది వచ్చేసి పుదీనా, కరివేపాకు అండ్ కొత్తిమీర. దీనికి కూడా కొద్దిగా లైట్గా ఉప్పు, కారం, మసాలాలు పెట్టి పక్కన పెట్టాలి. ఇది వచ్చేసి మనకి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు నానబెట్టుకోవాలి. ఇప్పుడు తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలానో చూద్దాము. మొదటగా ఫిష్ పీసెస్కి ఇట్లా ఆయిల్లో వేయించి కొద్దిగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన ఆయిలే నేను ఇక్కడ తీసుకున్నాను. ఫస్ట్ నూనె వేడినప్పుడు ఇలా నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేయాలి. తర్వాత మనకు ఉల్లిపాయలు కానీ, అది నువ్వు ఉల్లాకు యూజ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు కానీ ఉల్లాకు కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేయాలి. వేసి ఒక 5 minutes ఫ్రై చేయాలి. దీంతో మనకి పులుసు అనేది చాలా చిక్కగా వస్తుంది అన్నమాట ఈ ఉల్లిపాయ పేస్ట్తోని. నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. మనకు పచ్చి వాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. ఫిష్ కర్రీలో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఫిష్ మసాలా. ఈ ఫిష్ మసాలా మనకు బయట షాప్లో దొరుకుతుందండి. దీంతో టేస్ట్ మనకు మంచిగా వస్తుంది. ఇప్పుడు కారం, మసాలాని ఇట్లా ఉడికించాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఈ తొక్క తీసి ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes మరగనివ్వాలి. చూడండి మనకి ఇప్పుడు గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ముందుగా నూనెలో వేయించుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా నూనెలో వేయించుకోవడం వల్ల ఫిష్ అనేది మనకు స్టిఫ్గా వస్తుంది. మనకు కలిపేటప్పుడు బ్రేక్ అవ్వదు. గరిటెతో కలపద్దండి. ఇట్లా మనం గిన్నెను ఇట్లా కలుపుకోవాలి. ఒక సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మనకు సరిపోతుంది. 10 minutes తర్వాత చూడండి రసం ఎంత చిక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం దీని మీద కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ. చూడండి చేపల పులుసు ఎంత బాగా వచ్చిందో. Please follow my Instagram page,
Like, share and subscribe my YouTube channel. Thank you. Me.